అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ ను కలిశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను స్వయంగా కలిసి తన వివరణకు అదనపు సమయం కావాలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. అంతకుముందు స్పీకర్ కడియంకు ఈ నెల 23వ తేదీన హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ ను కలిశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి స్వయంగా తన వివరణకు అదనపు సమయం కావాలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతకుముందు స్పీకర్ కడియంకు ఈ నెల 23వ తేదీన హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు స్పీకర్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయం ఉత్కంఠ నెలకొంటా ఉంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం చాలా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇష్యూపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇప్పటి వరకు కూడా ఈ విచారణకు సంబంధించి కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ హాజరైనటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఈ రోజు స్పీకర్ ని మాత్రం కడియం శ్రీహరి నేరుగా కలిసి తమకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు ఏదైతే ఇందులో భాగంగా ఇప్పటి వరకు విచారణకు హాజరు కానటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఎమ్మెల్యే దానం నాగేందర్ కి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు దానం నాగేందర్ ఢిల్లీ నుంచి రాగానే కలుస్తానని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కడియం శ్రీహరి నేరుగా కలిసి స్పీకర్ ని మరికొంత సమయం ఇవ్వాలనేది కూడా కోరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా స్పీకర్ కడియంకు ఈ నెల అటు 23వ తేదీ వరకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. గడువుకు ముందుగానే స్పీకర్ కలిసినటువంటి కడియం తనపై వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి పూర్తి వివరణ సిద్ధం చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తిపై స్పీకర్ కూడా తెలుస్తా ఉంది. ఇదిలా ఉంటే ఇక ఇదే కేసులో మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఆయన 23వ తేదీన హాజరవుతారా లేదా అన్న విషయంలో ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలపై తీసుకోబోయే నిర్ణయాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలపైన కీలక ప్రభావం చూపనున్నాయని కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తా ఉన్నాయి. ఇప్పటికే గత సంవత్సరం మార్చున అటు బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పైన అటు ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టు 3 దశలుగా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రెండోసారి అవకాశం ఇచ్చినా కూడా మరో 3 నెలలు అవకాశం ఇచ్చినా కూడా స్పీకర్ ఏదైతే తన నిర్ణయాన్ని వెలవచ్చకపోగా విచారణను పూర్తి చేయకపోవడంతో అటు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కేవలం 4 వారాల పాటు మాత్రమే సమయం ఇస్తాము, లేకపోతే తామే ఈ నిర్ణయం తీసుకుంటాము, స్పీకర్లు ఏదైతే ఎమ్మెల్యేల విషయంలో తామే నిర్ణయం తీసుకుంటాం అనేది కూడా హెచ్చరించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటుగా అటు ఏదైతే ఈసారి న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారు అనేది కూడా అటు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ ఏదైతే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో తగు నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా నమ్మకంతో ఉంది. 10 చోట్ల ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తా ఉంది. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మాత్రం దానం నాగేందర్ ముందస్తుగానే రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఈ విషయం పైన కాంగ్రెస్ అధిష్టానంతో ఢిల్లీలో చర్చలు జరుపుతున్నట్టు కూడా తమకు అందుతున్నటువంటి సమాచారం. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఒకవేళ దానం నాగేందర్ గనక రాజీనామా చేస్తే 6 నెలల్లో ఏదైతే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం చాలా
తీవ్రంగా కొనసాగుతా ఉంది. మరోపక్క కడియం శ్రీహరికి సంబంధించి కూడా మరికొంత సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు ఎప్పటి వరకు స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి కూడా ఈ 4 వారాల లోపే స్పీకర్ కి తన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ణయం మీరు తీసుకుంటారా లేకపోతే ఎమ్మెల్యేలు స్పందించకపోతే వారిపైన నిర్ణయం తామే తీసుకోవాలా అనే అంశానికి సంబంధించి కూడా స్పీకర్ కి చెప్పినటువంటి నేపథ్యంలో అటు ఖచ్చితంగా ఈ 4 వారాల లోపలనే స్పీకర్ కి తన నిర్ణయాన్ని వెల్లడించాల్సిన అవకాశం ఉంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలో అటు ఏదైతే ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా స్పీకర్ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద మరో 4 వారాల్లో అటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోపక్క దానం నాగేందర్ ముందస్తుగానే రాజీనామా చేసే అవకాశం ఉంటుందనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే స్పీకర్ కనుక అనర్హత వేటు వేస్తే దాదాపుగా 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనేది నియమం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే అటు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, అటు 10 మంది ఎమ్మెల్యేల మీద 10 మంది ఎమ్మెల్యేల మీద ప్రధానంగా దానం నాగేందర్ కడియం శ్రీహరి పైన ఎలా ఉండబోతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో కింద ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మరొక పక్క మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ లో అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కూడా దానం నాగేందర్ సంబంధించి ముందస్తుగా దానం నాగేందర్ తో రాజీనామా చేయిస్తారు, కడియం శ్రీహరిని టెక్నికల్ ఇష్యూస్ పేరుతోటి అటు సీఎం రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ అంశం కొంత రాజకీయాల్లో కూడా చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అవ్వగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోగానే అటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏది చూసినా అటు స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ఎలాంటి ఏదైతే ఎమ్మెల్యేల పైన ప్రధానంగా ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అనేది మాత్రం ఒక ఇంత ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తా ఉంది. వంశీ, అంటే ఒకవేళ కడియం శ్రీహరి తప్పక రాజీనామా చేయాల్సి వస్తే మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దానం మరియు కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ చేరినట్లుగా పక్క ఆధారాలతో బీఆర్ఎస్ నిరూపించింది. అంటే ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు కొంతమేర ఆగ్రహంతో ఉన్నారు కడియం శ్రీహరి మీద. దీనికి సంబంధించి మళ్ళీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి ఉన్నప్పుడు టికెట్ కి సంబంధించి స్టేషన్ కర్పూర్ లో రాజయ్య ఉండేవారు. రాజయ్యకి కూడా సర్వేలో అప్పట్లో మంచి ఫలితాలు వచ్చాయి. కానీ కొన్ని పార్టీ నిర్ణయం మేరకు రాజయ్య పక్కకు తప్పుకోవడంతో అటు ఏదైతే కడియం శ్రీహరికి స్టేషన్ కర్పూర్ ని కేటాయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తదనంతరం ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి గెలుపొందినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే బీఆర్ఎస్ పార్టీ తోటి. ప్రజెంట్ ఏదైతే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం ఏదైతే చర్చకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం విచారణ జరిగిన తర్వాత అటు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రధానంగా ఇప్పటికే అటు కడియం శ్రీహరికి సంబంధించిన అంశం కావచ్చు, దానం నాగేందర్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీరిరువురికి సంబంధించినటువంటి స్పీకర్ పరిధిలో నిర్ణయం ఉన్న నేపథ్యంలో స్పీకర్ చెప్పాలి. ఒకవేళ ఎన్నికలు ఏదైతే వారి ఇద్దరికి సంబంధించి అనర్హత వేటు వేస్తారా, వేస్తే ఎప్పుడు వేస్తారు, లేకపోతే వారందరూ వారు రాజీనామా చేస్తారా, లేకపోతే మరి కొంత సమయం గడువు కోరుతారా అనేది మాత్రం ఒక ఏదైతే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా స్పీకర్ నిర్ణయాధికారం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎన్నికలు వస్తాయా రావనేది మాత్రం స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాతనే వచ్చే అవకాశం ఉంటుంది. మరోపక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రజల్లో మాత్రం ఒకంత ఆగ్రహం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున వలసలు వెళ్ళినటువంటి మనకు తెలిసిందే, పార్టీ మారినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని సిఎల్పీని విలీనం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. అది లీగల్ గా కొంత ఏదైతే పార్టీ విలీనమైనటువంటి నేపథ్యంలో కొంత లీగల్ గా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నేపథ్యంలో అటు కొంత ఇబ్బందికర లీగల్ గా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ విచారణ చేపట్టాల్సిన అవసరం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ అంశం పైన 4 వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి బీఆర్ఎస్ పార్టీ కనుక కోర్టు స్పీకర్ పైన కోర్టు ధిక్కరణ కింద కోర్టుకి వెళ్తే గనక
ఎలా ఉండబోతుంది. వెంటనే ఈసారి మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే లాస్ట్ మంత్ ఏదైతే మన గతంలోనే చూసామో, లాస్ట్ టైం స్పీకర్ కోర్టు ధిక్కరణ కిందకు పాల్పడ్డారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు కూడా తీర్పు చాలా స్పష్టంగా ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, లేకపోతే తామే నిర్ణయం తీసుకుంటాం అని దీంతో పాటు కొన్ని అంశాలకు సంబంధించి కూడా చాలా సీరియస్ గా ప్రస్తావించినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం కూడా 4 వారాల్లో వెలువడాలి. అటు కోర్టుకు కూడా ఈ అంశాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద వేచి చూడాలి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు కలగ చేసుకుని ఏదైతే సుప్రీంకోర్టుకి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వెళ్తుందా, వెళ్ళినప్పుడు స్పీకర్ ఏదైతే సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందని మాత్రం ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.